ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా సిఐటియు తెలంగాణ రైతు సంఘం ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద గో బ్యాక్ నరేంద్ర మోడీ అనే నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేశ్వరాచారి, సిఐటియు జిల్లా నాయకులు ఎం రాములు పాల్గొన్నారు. వేరే కాదు, దాన్ని తీవ్రంగా మేము సిఐటియుగా ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. వాస్తవంగా ఈ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ సంబంధించి ఈ కంపెనీ 1970లో శంకుస్థాపన జరిగింది. ఆ కంపెనీ 1980లో ప్రారంభమైంది. 1980లో ప్రారంభమై నడుస్తున్న కంపెనీని బీజేపీ 1998లో బీజేపీ అధికారంలోకి వచ్చినాక వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ కంపెనీని మూసేయడానికి చట్టం తీసుకొచ్చారు. 1999లో ఆ రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ ను 99లో వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు దాన్ని మూసివేయడం జరిగింది. అదేవిధంగా 2004లో UN ప్రభుత్వం ఉన్నప్పుడు వామపక్షాలు సిపిఎం, సిపిఐ, కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వాలంటే మేము చెప్పినట్టు పేద ప్రజలకు వేరే పద్ధతిలో చేస్తే మేము మీకు మద్దతు ఇస్తాం, లేకపోతే లేదు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి కాబట్టి ఈ పద్ధతిలో చేస్తేనే మేము నీకు మద్దతు, లేకపోతే లేదంటే సరే అని ఒప్పుకొని ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2004లో 10,000 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి బెయిల్ అవుట్ ప్రకటించింది. అంటే